హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2023 అయిపోయింది. సర్లే 2024లో ఏదో ఒకటి చేద్దాం అనుకునేంత లోపు పుసుక్కున 2024 కూడా సర్లే 2025లో అయినా కెరీర్ మీద ఫోకస్ చేద్దాం. అది అవదమ్మా. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇయర్లో మంచి హిట్స్ వచ్చాయి. రాటు తెలియని రాజు కూడా వచ్చాయి. ఈ వీడియోని కొన్ని కేటగిరీస్లో డివైడ్ చేసాం. అవి ఏంటంటే చెప్పను బ్రదర్. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ మా ఒపీనియన్ మాత్రమే. అండ్ వీడియో చూసేవాళ్ళు కాస్త లైక్ చేయండి భయ్యా. వ్యూస్ వచ్చేది ఇంత, లైక్స్ వచ్చేవి ఇంత. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మన తెలుగు సినిమాలో టాప్లో ఉన్న ఒకటి తక్కువైంది, అదే కామెడీ. ఈ మధ్య సినిమాల్లో వచ్చే కామెడీ అసలు కామెడీయే కాదు, అది క్రింజ్. కొన్ని సినిమాల్లో కామెడీ ఉన్న కొంత పార్ట్ వరకే ఉంటుంది. కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ మూవీ కామెడీలో లేదు అని అనుకున్న టైంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అవే మత్తు వదలరట్టు, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అండ్ స్వాగ్. ఈ మూవీస్ చూసేటప్పుడు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. మారుతినగర్లో ఉండే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆల్ ఆఫ్ ది సడన్ అతనికి 10 lakhs అమౌంట్ క్రెడిట్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మూవీ హిలేరియస్గా ఉంటుంది. ఓన్లీ కామెడీ కాదు, క్లైమాక్స్లో ఎమోషన్ కూడా చాలా బాగా పండింది. స్వాగ్ అనేది ఒక మల్టీ జనరేషనల్ కామెడీ ఫిలిం విచ్ హ్యాస్ ఎ గుడ్ మెసేజ్. దీంట్లో శ్రీ విష్ణు అన్న యాక్టింగ్ ఇరగదీశాడు. ఒకటో రెండో కాదు, మొత్తం 4 క్యారెక్టర్లు చేశాడు. స్క్రీన్ ప్లే ఇంకా స్టోరీ ఒక ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది. ఓవరాల్ హిలేరియస్ కామెడీతో మంచి మెసేజ్తో ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ కామెడీ ఫిలిం ఏదంటే అందరికీ గుర్తొచ్చే సినిమా మత్తు వదలరట్టు. ఇది ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు మీమర్స్కి టెంప్లెట్స్ని కూడా ఇచ్చింది. ఈ టీం వచ్చే వరకు మీ టీం కోసం మీ మధుర గీతం మీకోసం. నేను గాలి గోపురం. ప్రియా ఎక్కడ? ప్రియా ఎవరు? డామ్ని డాటర్. డామ్ని ఎవరు? ప్రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్. వాళ్ళెవరో నాకు తెలీదు. సెకండ్ పార్ట్ వస్తుంది అని అనౌన్స్ చేయగానే అందరికి ఒకటే డౌట్, ఫస్ట్ పార్ట్లో ఉంటుందా అని. కానీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే మూవీ అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు సత్యాన గురించి మాట్లాడకపోతే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. ఫస్ట్ పార్ట్కి ఏమాత్రం తగ్గకుండా అలాగే ఆ సినిమా ఎసెన్స్ని కూడా క్యారీ చేస్తూ ఆడియన్స్కి ఒక హిలేరియస్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేసింది. 2024 టాలీవుడ్కి మంచి కమర్షియల్ హిట్స్ని ఇచ్చింది. కమర్షియల్ సినిమా అంటే ఏంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా దాన్ని ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ ఉన్న సినిమాలని కూడా అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సినిమా చూసే 2 గంటలు ఆడియన్స్ని వాళ్ళ రొటీన్ లైఫ్ మర్చిపోయేలా చేస్తుంది. ఇది తారక్ కన్నా ఇంకా కొరటాల గారి కాంబోలో వచ్చిన రెండో సినిమా. కొరటాల గారి ప్రీవియస్ ఫిల్మ్ ట్రామా నుండి బయటకి తెచ్చిన సినిమా దేవరా. చాలా మంది స్టోరీ లేదని క్రిటిసైజ్ చేశారు. నిజమే, స్టోరీ అంతగా లేకపోయినా తారక్ అన్న యాక్టింగ్, పక్కోడి బీజిఎంఏ సినిమాకి పెట్టిన బడ్జెట్ని రికవర్ చేశాయి. తారక్ అన్న గురించి తెలిసిందే కానీ అనిరుద్ బీజిఎం లేకపోతే ఆడియన్స్కి అంత హైప్ వచ్చేది కాదు. సాంగ్స్ ఇంకా బీజిఎం ఇరగొట్టాడు. సాంగ్స్ అయితే ఆడియన్స్ లూప్లో విన్నారు, అందులో నేను కూడా ఒకడిని. ఐ హోప్ దేవరా 2తో స్ట్రాంగ్ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ కొడతారు. పుష్ప 2 ఇయర్లో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇదే అనుకుంటా. పుష్ప 2కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. జస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 crores చేసింది. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. అండ్ ఆ హైప్కి ఏమాత్రం తగ్గకుండా థియేటర్స్లో జాతర చేసింది. ప్రెజెంట్ 1700 crores దాటింది. మేబీ బాహుబలి అండ్ దంగల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ ఇయర్ మన తెలుగు సినిమాలో బెస్ట్ VFXతో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి హై బడ్జెట్తో వస్తే ఇంకోటి లో బడ్జెట్తో వచ్చింది. 2 మూవీస్కి ఒక వరల్డ్ని క్రియేట్ చేయడానికి VFXని పర్ఫెక్ట్గా వాడారు. కల్కి ఈజ్ అన్ యూనిక్ ఫిల్మ్ విత్ అన్ యూనిక్ స్టోరీ. కలియుగం ఎండింగ్లో జరిగే సినిమా ఇది. పురాణాల్ని ఒక డిస్ట్రోపియన్ వరల్డ్లో బ్లెండ్ చేశాడు మన నాగమామ. మూవీ లెంత్ ఎక్కువ ఉన్నా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి కోసం డిఏజింగ్ టెక్నాలజీ వాడారు, విచ్ వాజ్ నాట్ దట్ పర్ఫెక్ట్ కానీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా చేశారు. అండ్ నాగమామ ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేశారు. అండ్ దానికి కావాల్సిన VFX కూడా చాలా బాగా డిజైన్ చేశారు. హనుమాన్ బడ్జెట్ అప్రాక్స్గా 40 crores. అండ్ ఏ ఇండియన్ సినిమా అయినా తీసుకోండి, 40 crores ఆ రేంజ్లో VFX ఎక్కడా కనిపించదు. కొన్ని చోట్ల పర్ఫెక్ట్గా లేకపోయినా మిగతా చోట్ల చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్లో హనుమంతుడు వారు వచ్చే సీక్వెన్స్ అయితే టాప్ నోచ్ ఉంటుంది. కొన్ని పార్ట్స్లో నిజంగా హనుమంతుడే ఉన్నట్టు ఉంటుంది. ఇదే VFX ఆదిపురుషులో వాడుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. ఈ సినిమా మీద అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు. ఒకసారి రిలీజ్ అవ్వగానే పాజిటివ్ రివ్యూస్తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ మూవీయే కా. ఇట్స్ ఎ ఫ్యాంటసీ థ్రిల్లర్.
ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవని ఎందుకన్నానంటే అబ్బవరం అన్న ఫ్లాప్స్ లో ఉన్నాడు. స్టోరీ సెలెక్షన్ బాలేదని చాలా మంది ట్రోల్ చేశారు కూడా. కానీ వాళ్ళందరికీ గట్టిగా రిప్లై ఇచ్చిన సినిమానే విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో జనాలను ఎంటర్టైన్ చేసింది. కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా ఇంటర్వెల్లో అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. సరేలే ఇంటర్వెల్ అనుకుంటే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే హైలైట్. ఇంటర్వెల్కి డబల్ ఉంటుంది. ఈ సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూసిన తర్వాత డైరెక్టర్ని హీరోని మెచ్చుకోకుండా ఉండలేరు. బ్లాక్ బస్టర్ అవ్వడం చాలా మందికి హ్యాపీగా అనిపించిందంట. మనం హిట్ కొట్టామన్నా అని చాలా మంది చెప్పారంట. ఇయర్ వచ్చిన సినిమాల్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఏదంటే గుంటూరు కారం అనే చెప్పాలి. కుర్చీ మడతబెట్టి నుంచి రమణ దాకా అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. అలా వైకుంఠపురంలో తర్వాత తమన్నా అన్నది బెస్ట్ మ్యూజిక్ అంటే గుంటూరు కారం అనే చెప్తా. సాంగ్స్ ఒకటే కాదు, బీజిఎం కూడా తమన్నా ఎరగదీస్తాడు. దీని ఓఎస్టీ విన్న వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. ఇయర్ స్టార్టింగ్లో వస్తే ఇప్పటిదాకా సాంగ్స్ వింటున్నాం. కొంతమంది అయితే లూప్లో కూడా వింటున్నారు. ఈ జర్నల్లో పర్టికులర్గా మూవీస్ రాలేదు. అన్ని మూవీస్లో యాక్షన్ ఉంది కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ మూవీలో రాలేదు. మీరు బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ చూడాలంటే కిల్ అని హిందీ మూవీ వచ్చింది, అది చూసేయండి. ఇయర్లో బెస్ట్ డ్రామాతో వచ్చిన మూవీస్ 2 ఉన్నాయి. ఏ జోనర్ పండినా పండకపోయినా డ్రామా పండితే సినిమా పక్కా హిట్ అవుతుంది. అవే లక్కీ భాస్కర్, ఇంకా మా నాన్న సూపర్ హీరో. ఒక లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి, నార్మల్ బ్యాంక్ ఎంప్లాయ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి సడన్గా డబ్బులు వస్తాయి. ఇదే స్టోరీ లైన్. మూవీ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ డ్రామా ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్. మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ని చాలా న్యాచురల్గా చూపించారు. ఎమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. ఒక సీన్లో అయితే పక్కా అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఇది ఒక మంచి హార్ట్ వార్మింగ్ సినిమా. హరోం హర లాంటి మాస్ యాక్షన్ సినిమా తర్వాత సుధీర్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యాడు. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక కొడుక్కి 2 నాన్నలు, ఒకరు కన్న నాన్న, ఇంకోళ్ళు పెంచిన నాన్న. వాళ్ళ ముగ్గురి మధ్యలో జరిగే డ్రామానే మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ గురించి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే చాలా బెటర్. చూసండి. ఈ ఇయర్లో వచ్చిన ద బెస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఒకటి ఉంది. డైరెక్టర్ 2018లో ఫేస్బుక్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేశారు. లిటరల్లీ ఈ మూవీ కోసం 6 years స్పెండ్ చేశారు. ద క్యాంపెయిన్ వాజ్ సక్సెస్ఫుల్. ఇంత లో బడ్జెట్లో ఆ రేంజ్ విజువల్స్ మీకు ఎక్కడా దొరకవు. ఆ మూవీ గామి. మంచి సినిమా భయ్యా. ఇది ఎందుకు ఫ్లాప్ చేశారో అర్థం కావట్లేదు. సాంగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, కాంటెంట్ ఓరియంటెడ్ మూవీ. ఇది చాలా కొత్త కాన్సెప్ట్. విజువల్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంటాయి. స్లో పేస్డ్ మూవీగా ఉన్న మంచి కాన్సెప్ట్తో వచ్చారు. కొన్ని చోట్ల విజువల్స్ డిస్టర్బింగ్గా ఉంటాయి. అది పక్కన పెడితే ఓవరాల్ మూవీ చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి. పైన ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఒక మూవీలో ఉంటే అదే సరిపోతే శనివారం. ప్రతిదీ ఉంటుంది. 2023లో 2 హిట్స్తో వచ్చిన నాని అన్న ఇయర్ ఇంకో హిట్ కొట్టేశాడు. పోస్టర్స్ ఇంకా టైటిల్ రివీల్తోనే మంచి బజ్ని క్రియేట్ చేసుకుంది. అండ్ ఎస్పెషల్లీ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి. నాని అన్న అండ్ ఎస్జే సూర్య సార్ నెయిల్డ్ ఇట్. ఇద్దరు చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎం వర్ టాప్ నాచ్ అండ్ స్టోరీ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్. ఇంకా వివేక్ ఆత్రేయ గారి స్క్రీన్ ప్లే గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బ్రిలియంట్ డైరెక్టర్. లెంత్ ఎక్కువ ఉన్నా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించదు. సో ఇవి భయ్య 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్ అంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా. అండ్ వేరే లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి మూవీస్ వచ్చాయి. మలయాళంలో ఆవేశం, ఆర్మ్, మంజుమల్ బాయ్స్, ప్రేమలు, గోట్ లైఫ్. తమిళ్లో మహారాజా, సత్యం సుందరం, వెట్టయన్, ఏలియన్, అమరన్, రాయన్, తంగలన్. హిందీలో స్త్రీ 2, కిల్, లపాత లేడీస్. ఈ పైన మూవీస్ని కూడా మిస్ అవద్దు, చాలా బాగుంటాయి. 2018 తర్వాత టాలీవుడ్కి ఆ రేంజ్లో మంచి మూవీస్ వచ్చిన ఇయర్ 2024 అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇయర్లో వచ్చిన సినిమాల్లో మీకు ఏ మూవీస్ నచ్చాయో కింద కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. నెక్స్ట్ వీడియోలో టాపిక్ ఏంటంటే 2024లో వచ్చిన రాడ్ మూవీస్. మేబీ ఈ సండే అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. కృష్ణ